సంక్రాంతి తర్వాత ఎన్నికల క్షేత్రంలోకి దిగనున్నారు సీఎం జగన్. ఈ నెల 25 నుంచి సీఎం జగన్ జిల్లాల పర్యటనలు చేయనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలు రోజుకు 2 జిల్లాల చొప్పున ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. సంక్రాంతి తర్వాత 4వ జాబితా విడుదల చేయనున్నారు. ఆ వెంటనే ప్రజాక్షేత్రంలోకి జగన్ వెళ్లనున్నారు. ఒకవైపు బహిరంగ సభలు, మరోవైపు క్యాడర్తో మీటింగ్లు పెట్టి తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, సామాజిక సాధికారతలను ప్రజలకు వివరించనున్నారు సీఎం జగన్. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టనున్నారు ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రెహానా లైవ్లో అందుబాటులో ఉన్నారు. రెహానా, సంక్రాంతి తర్వాత ఎన్నికల క్షేత్రంలోకి సీఎం జగన్ దిగనున్నట్టు మనకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, వైసీపీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాయత్తమవుతుంది. ఒకవైపు ఇప్పటికే నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపడతా ఉంది. 59 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. సంక్రాంతి తర్వాత 4వ జాబితా, చివరి జాబితా పూర్తి చేసి ఇక 25వ తేదీ నుంచి, జనవరి 25వ తేదీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎన్నికల క్యాంపెయిన్ కి బయలుదేరనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ సిద్దమవుతా ఉంది. మనకు సమాచారం అందుతుంది. ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ప్రతిరోజు 2 జిల్లాలు ఆయన పర్యటించే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నారు. పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయి, అదేవిధంగా పార్టీ క్యాడర్ తో సమావేశాలుంటాయి. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే సామాజిక సాధికారత అంటూ బస్ యాత్ర నిర్వహించారు. నియోజకవర్గాల మార్పుల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వర్గాల విభేదాలు ఉన్నా కూడా అదేవిధంగా కొత్త సమన్వయకర్తలను సమన్వయం చేయడం, ఇవన్నీ కసరత్తు పూర్తి స్థాయిలో చేస్తా ఉన్నారు. 25వ తేదీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. పబ్లిక్ మీటింగ్స్ నిర్వహిస్తూ తమ ప్రభుత్వం 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేసింది, సంక్షేమము, సామాజిక సాధికారత ఏం చేశారనేది ప్రజలకు వివరిస్తారు. అదే సమయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని కూడా తిప్పికొడతారు. సో ఈ రకంగా దీనికి సంబంధించి సన్నాహాలు పూర్తి స్థాయిలో జరుగుతా ఉన్నాయి. రూట్ మ్యాప్ ఏ రకంగా ఉండాలి, అదేవిధంగా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏ రకంగా ఉండాలి అనేది కసరత్తు జరుగుతా ఉంది. ఈ నెల 25వ తేదీ నుంచి సంక్రాంతి అయిపోయిన తర్వాత చివరి జాబితాను విడుదల చేస్తారు. దాంతో పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాలు అభ్యర్థులు ఖరారైనట్టు అవుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్తారు. బహుశా ఫిబ్రవరి, మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్న నేపథ్యంలో ఈ కసరత్తు పూర్తి స్థాయిలో ఎలక్షన్ క్యాంపెయిన్ కి వైసీపీ సిద్దమవుతా ఉంది. ముఖ్యమంత్రి 25వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర నుంచి తన పర్యటన ప్రారంభించినట్టు మనకు సమాచారం అందుతుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రెహానా. అది సంక్రాంతి తర్వాత ఎన్నికల క్షేత్రంలోకి సీఎం జగన్ దిగనున్నారు. ఈ నెల 25 నుంచి సీఎం జగన్ జిల్లాల పర్యటనలు మొదలు కానున్నాయి.